అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్స్ తోటి మేడారం వెళ్తున్నాను. న్యూస్ కవరింగ్ అలాగే అక్కడ జన సందర్భం ఎలా ఉందో చూసి మీకు అప్డేట్ చేస్తాను. మేము ఇప్పుడే తాడవాయి చేరుకున్నాము. మేడారం ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు. ఇక్కడ ఆదివాసీ బొమ్మలు చాలా అద్భుతంగా నిర్మించారు. ఇదే మేడారం వెళ్తారు. తాడవాయి నుంచి మనం లోపలికి మేడారం వెళ్తాం. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు జంపన్న వాగు చేరుకోవడం జరిగింది. ఇక్కడ జనసంద్రోహంగా మారిన జంపన్న వాగు. జంపన్న వాగు దగ్గర మనకి వేడి నీళ్ళు కూడా ఉన్నాయి. కాకపోతే ఒక బకెట్ వచ్చేసి 50 రూపాయలు. చిన్నపిల్లలకు ముసలి వారికి ఈ వేడి నీళ్ళు బాగా ఉపయోగపడతాయి. నమస్కారం. ఈరోజు ములుగు జిల్లా సమ్మక్క సారక్క మేడారం జాతరకు వచ్చాను. మరి ఇక్కడ భక్తులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనం ఎలా జరుగుతుందో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు సార్? దర్శనం ఎలా జరిగింది ఒకసారి చెప్పగలుగుతారా? దర్శనం బాగా జరిగింది. మేము మరి హన్మకొండ జిల్లా నుండి కాజీపేట మండల్ మాది. మేము ప్రశాంత్ నగర్ ఉంటాం, అక్కడి నుంచి వచ్చినాం. మరి దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. మరి చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క అమ్మవార్లను దర్శించుకోవడం, అన్ని దేవతలను దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ యొక్క సమ్మక్క సారాలకరం ఇది ఒక గిరిజన జాతర. ఈ యొక్క చాలా సుదూర ప్రాంతాల నుండి జనాలు ఇలా బుధవారం ఇలా శ్రేష్టమైన రోజు అమ్మవారికి చాలా బ్రహ్మాండంగా జంపన్న వాగులో ఇలా స్నానమాచరించి దేవుడిని దర్శనం చేసుకోవడం, ముఖ్యంగా ఇక్కడ బెల్లాన్ని బంగారం అని ఎంతో పవిత్రంగా ఆ బంగారం సమర్పించడం, ఎదుర్కోళ్ళు సమర్పించడం, కోడిని ఎగిరేయడం, ఇదొక అనుభూతి. నిజంగా చెప్పాలంటే ఈ అమ్మవారిని దర్శించుకోవడం, అన్ని దేవతల్లోకి వెళ్ళి ఈ దేవుడిని దర్శించుకోవడం చాలా అనుభూతి అని మేము భావిస్తాము. మేడం, మీకు ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది చెప్పగలుగుతారా? దర్శనం అయితే బాగానే జరిగింది, కాకపోతే చాలా నెట్ వేసుకుంటున్నారు. మరి అంత అమ్మవారిని సరిగ్గా ఏం దర్శించుకోలేదు. చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు పూర్వ జిల్లాలో ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క మహాజాతర ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున నిధులు కేటాయించి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము సమ్మక్క సారలక్క గద్దెల వద్దకు వచ్చాము. ఇక్కడ జనసంద్రోహంగా మారింది సమ్మక్క సారక్క గద్దెలు. భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఎటు చూసినా జన సంద్రోహంగా కనపడుతుంది సమ్మక్క సారక్క గద్దెలు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బంగారాన్ని తీసుకొని భక్తులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మేము వెళ్ళే దారిలో కోయదర కనిపించాడు. కోయదరతోటి మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు. కోయదర మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి బొట్టు పెట్టడం జరిగింది. మేమైతే ఐర్కార్ రూమ్స్ కోసం వెళ్ళాము. ఇక్కడ మనకి రూమ్స్ కిరాయికి ఇస్తారు. 1200, 2000, 400 కాడి నుంచి కూడా మొదలవుతాయి. మేమున్న రూమ్స్ ఇయే ఫ్రెండ్స్.